సందేశం రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రభు యేసుక్రీస్తు మాట దీవించను కాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించండి, యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం. మన కొరకు ప్రభు చనిపోయాను. మనం ఇంకా పాపులమై ఉండగానే ప్రభు మన కొరకు చనిపోయారు. దేవుని ప్రేమ ఎంత విశాలమైనదో, ఎంత గొప్పదో తెలియజేస్తూ భక్తుడు ఈ మాట తెలియజేశారు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యేసుక్రీస్తు మరణం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏమంటే, ఆయన ఎందుకు మరణించాడు, ఆయన మరణిస్తే మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏమిటి? మొదటి సమాధాన సంరక్షణ, రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం. రెండోది నీతి, నిత్యత్వము, నిత్యజీవం మనకు కలుగుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం. మూడోది విజయము, విడుదల, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14, 15, 9వ అధ్యాయం 15వ వచనం. ఈ మూడు రకాల ఆశీర్వాదాలు ప్రభు మన కొరకు మరణించడం ద్వారా కలుగుతున్నది. ప్రభువుకు స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరణము జయించి ఉన్నాడు. నీవు ఆయన మరణము విశ్వసిస్తే, ఆయనను నమ్మితే నీకు క్రీస్తు రక్తంలో విడుదల కలుగుతుంది. ఆయన ఆ తీర్పులో నీకు విడుదల కలగజేసి పరలోకపు ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. పాపము నుండి విడుదల చేసి, దాస్యత్వం నుండి విడుదల చేసి దేవుడు తన కుమారునిగా చేసుకొని నీకు ఆశీర్వాదం దయచేస్తాడు. నమ్మితే పరలోకం. ఇది మతం కాదు, కులం కాదు, యేసు ప్రభు మార్గం. నువ్వు ప్రార్థన చేయి, నీ అప్పులు పోతే, నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు పోయి దేవుడు నిన్ను నిత్యజీవమునకు వారసునిగా చేస్తాడు. ప్రభు యేసుక్రీస్తు మాట దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించండి, యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930320. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.